హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం భారీ చేతి వంట కార్యక్రమంలో మనం చేసే వంటకం పులి పొంగనాలు. వీటిని కొన్ని ఏరియాల్లో గుంట పునుగులు అంటారు. ఈ గుంట పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి. ఇది చేసే విధానాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు కూడా చేసుకొని టేస్టీగా తినండి. చేసుకోవడానికి ముందు మనకు కావాల్సినది ఉప్పు, మినప్పప్పు, దాంతో 2 కప్పుల బియ్యం, రెండు కలిపి బాగా మిక్స్ చేసుకొని బాగా నానబెట్టుకొని మిక్స్ చేసుకొని వాటిల్లో టేస్ట్ కోసం మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసుకుంటే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటాయి. ముందు మనం పిండిని బాగా చక్కగా మంచిగా మిక్సీ పట్టి రెడీ చేసుకోవాలి. ఇది చూశారు కదా, దీనిలో 2 కప్పులు బియ్యం, 1 కప్పు మినపప్పు వేసి బాగా మిక్సీ చేసాము. జీలకర్ర వేసుకుంటే ఇంకా చాలా మంచి టేస్ట్ వస్తుంది. దాంతోపాటు కొంచెం పసుపు వేసుకోవాలి, లైట్గా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. తగినంత సాల్ట్ వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. చూసుకొని వేసుకోండి సాల్ట్ ఎంత కావాలో. మనం పిండిలో ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి, ఆ తర్వాత మిర్చి వేసుకోవాలి, ఆ తర్వాత కొత్తిమీర వేసి అన్నీ బాగా వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి మొత్తం ఒకే చోట ఉండకుండా అంతా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. మొత్తం ఎంత బాగా కలుపుకుంటే అంత మంచి టేస్ట్. అన్నీ ఒకే చోట కాకుండా మొత్తం స్ప్రెడ్ అయ్యి బాగుంటుంది అన్నమాట. దాని మీద ఇలాంటి పెనం పెట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యం అన్నమాట. ఇడ్లీల పాత్రలో వేసుకుందాం అనుకుంటారు, కానీ అవి పనిచేయవు, అవి రావు. ఇలా ఈ పెనం అయితేనే గుంట పునుగులు చాలా బాగుంటాయి. ఈ గుంట పునుగుల్ని కొన్ని ఏరియాల్లో పులి పొంగనాలు అని పిలుస్తారు. పెనం వేడెక్కినాక దీనిలో లైట్గా మొత్తం అన్ని గుంటల్లో ఆయిల్ వేసుకోవాలన్నమాట. లైట్గా వేస్తే ఏంటంటే అవి మాడిపోకుండా కొంచెం మంచిగా నీట్గా వస్తాయి. ఆయిల్ వేసుకొని ఇలా నీటిలో ఆయిల్ వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అలా ఆయిల్ వేసుకున్న తర్వాత అన్నిటిలో మనం చేసుకున్న పిండిని, రెడీ చేసుకున్న పిండిని అన్నిటిలో వేసుకోవాలన్నమాట. ఇవి ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి, హెల్దీ కూడా. అంతా ఆయిల్ లేకుండా మంచిగా హెల్దీగా ఉంటుంది అన్నమాట. ఈ తింటే ఈ మధ్యన అందరికీ షుగర్స్ వస్తున్నాయి కదా, షుగర్ రాకుండా ఇలా చేసుకొని తినటం వల్ల హెల్త్ బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకున్నాక పైన ప్లేట్ పెట్టుకోవటం చాలా మంచిది, ఎందుకంటే బాగా మగ్గుతుంది లోపల. ఇది అయిన తర్వాత నేను మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను. వేసిన గుంట పునుగులు అవి తయారవ్వాలంటే ఒక 10 నిమిషాలు పడతాయి. ఆ 10 నిమిషాల్లో మనం ధర్నేశ్వరితో కొంచెంసేపు ఆడుకున్నాం. ఇదిగో మన చిన్న బేబీ ధర్నేశ్వరి, బుజ్జిగాడు, ఇదిగో చింతల్లి ధర్నేశ్వరి. మనం వేసిన గుంట పునుగులు ఒకవైపు కాలిన తర్వాత వాటిని తిప్పుకోవాల్సి వస్తుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మెల్లగా ఇలా తిప్పుకోవాలన్నమాట. రెండు వైపులు కాల్చుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇది అలా తిప్పిన తర్వాత కొంచెం పైన ఆయిల్ వేసుకుంటాం, కొంచెం బెస్ట్ బాగుంటుంది. ఇలా 2 సైడ్లు బాగా కాలాక ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకొని తింటమే. ఇది ఈవినింగ్ స్నాక్స్కి చాలా మంచిది, హెల్దీ కూడా అనమాట. ఇందాక చెప్పినట్లు ఇలా ఒక్కోటి తీసుకొని తినొచ్చు అనమాట. దీనిలో ఇంకా అల్లం పచ్చడో లేకపోతే టమాటా పచ్చడో వేసుకుని తింటే సూపర్ ఉంటాయి అన్నమాట, మామూలుగా ఉండవు. కొంతమంది వీటిలో ఎగ్స్ కూడా వేసి ఎగ్స్తో కూడా చేసుకుంటారు, అవి బాగుంటాయి. మీరు ట్రై చేయొచ్చు. మనం చేసిన గుంట పునుగులు తిని టేస్ట్ చేసి చెప్తామన్నమాట ఎలా ఉన్నాయో. నిజంగా బాగున్నాయా? నిజంగా బాగున్నాయా? ఊరినే అంటున్నావా? చాలా సూపర్ గా ఉన్నాయి.
బాగున్నాయంట, బాగున్నాయంట, నిజంగా బాగున్నాయిగా. చాలా చాలా సూపర్ గా ఉన్నాయి. అది ఇలా ఈవినింగ్ స్నాక్స్ చేసుకొని ఇంట్లో స్నాక్స్ చేసుకొని ఇలా తింటాం బెస్ట్. బయటికి వెళ్ళి పునుగులు బజ్జీలు అవి తెచ్చుకొని తింటాం కన్నా ఇలా ఇంట్లో చేసుకొని తింటాం చాలా బెస్ట్. హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. సో మీరు కూడా చేసుకోండి, చక్కగా హాయిగా ఇంట్లో చేసుకుని తినండి, హెల్తీగా ఉండండి. అది ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకున్న స్నాక్స్. రేపు ఇంకొక వీడియోతో వస్తా, మంచి వీడియోతో వస్తా. ఏదో ఒక వీడియో లైక్ వంటయే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రీమ్స్ని టచ్ చేద్దాం మనం. దట్స్ ఇట్. బాయ్ బాయ్.